బోడుప్పల్లో బంగారు మైసమ్మ దేవాలయంలో లక్ష పుష్పార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2 రోజులు నిర్వహించిన కార్యక్రమంలో 11 సార్లు రుద్రం చేసే విధంగా అమ్మవారికి 11 సార్లు లలిత సహస్రనామం పారాయణం చేయడం జరిగిందన్నారు. కాళేశ్వర స్వామి మొదటి వార్షికోత్సవంలో భాగంగా రెండో రోజు అంగరంగ వైభవంగా అమ్మవారికి విశేష పుష్పాలంకరణ లక్ష పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. రేపు మహాపూర్ణాహుతి కుంభాభిషేకము విశేష అలంకరణ కార్యక్రమం ఉంటుంది. చక్కగా వేద పండితులతోటి 3 రోజుల నుంచి కన్నుల పండగగా జరిగే ఈ కార్యక్రమానికి గ్రామాల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. అమ్మవారి యొక్క మహత్యము, అమ్మవారి యొక్క శక్తి తెలుసుకొని అందరూ ఇక్కడికి విచ్చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది మాకు. దాదాపు ఒక 70 సంవత్సరాల పైన చరిత్ర ఉంది ఈ దేవాలయంకి. అమ్మవారిని కోరుకున్న కోరికలు నెరవేరుస్తుందని చెప్పి బాగా నమ్ముకుంటారు. ఆ నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరికీ ఇక్కడ విచ్చేయడం జరుగుతుంది. ఇది మన దగ్గర బంగారు మైసమ్మ టెంపుల్ లాస్ట్ ఇయర్ పునఃప్రతిష్ఠ చేశారు. అమ్మవారు చాలా బాగుంది. అమ్మవారు చాలా బాగుంది. ఇక్కడ శివుడు, అమ్మవారు, నాగుల గుడి చాలా బాగుంది. ఈ రోజు వీళ్ళు వార్షికోత్సవం సందర్భంగా పుష్పార్చన చేస్తున్నారు. లక్ష పుష్పార్చన సార్. మనకి 11 సార్లు రుద్రం ఎట్లా చేస్తున్నారో అట్లా అందరూ మహిళలు కూడా 11 సార్లు లలిత పారాయణం చేస్తున్నారు. ఇక్కడ ఈ పారాయణం వల్ల మనకి శారీరకంగా శరీరంలో ఉన్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ అన్నీ పోతాయని చెప్తారు. కాబట్టి అందరు కూడా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ లలిత పారాయణము. అందరు నేర్చుకొని కూడా లలిత పారాయణం చేయాలని కూడా నా ఉద్దేశము. మేము చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని గుళ్ళల్లో కూడా చాలా లలిత పారాయణాలు చేసాము. మనకేంటంటే అమ్మవారి సేవ వలన మనకి ఆనందం కలుగుతుంది, ప్లస్ మన బాధ కూడా తొలగుతుందని చెప్పేసి మన ఋషులు వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఈ రోజు మటుకు స్పెషల్గా ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా లక్ష పుష్పార్చన తోటి అమ్మవారికి మన బంగారు మైసమ్మ అమ్మవారికి పుష్పార్చన చేస్తున్నారు.